గట్టుప్పల్ మండలం బెల్మకన్నె గ్రామంలో ప్రభుత్వ భూమి అక్రమాలకు గురి అయినా పట్టించుకోని గట్టుప్పల్ తహసీల్దార్ రాములు. ప్రభుత్వ భూమిని పట్టించుకోని గట్టుప్పల్ తహసీల్దార్ మరియు అధికారులు గత 6 నెలలుగా గట్టుప్పల్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా గ్రామ ప్రజలకు న్యాయం జరగటం లేదు. బెల్మకన్నె గ్రామంలో 1999వ సంవత్సరంలో సర్వే నెంబర్ల రికార్డు ప్రకారం 56, 57 కేటాయించిన ఇళ్ల స్థలాలు 55 సర్వే నెంబర్లు ఉన్నాయి. మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంఆర్ఓ చండూర్ డిఏని తీసుకుని వచ్చి పక్కా పట్టాదారులకు నోటీసులు పంపి సర్వే చేయించడానికి వచ్చి సర్వే చేయించకుండా సంబంధం లేని పొంతన లేని సమాధానం చెప్పి సర్వే చేసి హద్దులు నిర్ణయించకుండా సమస్యను పరిష్కరించకుండా చేస్తున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. గట్టుప్పల్ తహసీల్దార్ గారి నిర్లక్ష్య వైఖరి, గట్టుప్పల్ తహసీల్దార్ గారి నిర్లక్ష్య వైఖరి, గట్టుప్పల్ తహసీల్దార్ గారి నిర్లక్ష్య వైఖరి, గట్టుప్పల్ తహసీల్దార్ గారి నిర్లక్ష్య వైఖరి. మండలం వెల్మకన్నె గ్రామంలో 1999లో ఇళ్ల పట్టాల కేటాయించినటువంటి సర్వే నెంబర్ 56, 57లో రికార్డుల ప్రకారం ఉన్నా కానీ ఫిజికల్గా 55వ సర్వే నెంబర్లో కేటాయించడం జరిగింది. ఆ రోజు ఉన్న ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ ఇన్ని రోజుల వరకు గత 26 సంవత్సరాల నుండి కూడా 55వ సర్వే నెంబర్లనే పొజిషన్లో ఉన్నది భూమి. ఇన్ని రోజుల వరకు కూడా ఎక్కడ ఎటువంటి పక్క పట్టేదారులు కానీ ఎవరు కూడా దీన్ని ముట్టుకోలేదు. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ క్లీన్ చేసిన తర్వాతకి మంచిగా అవుపిచ్చేసరికి విలువైన భూమి కాబట్టి పక్క పెట్టేదారులు దీనిలోకి ఎన్క్రోచ్మెంట్ అవుతున్నారని ఒక 21వ తారీఖు 4వ నెల 2025 రోజు గట్టుప్పల తహసీల్దార్ గారు సర్వేయర్ గారు వచ్చి సర్వే చేసి తెలియపరిచారు. అయినా కూడా ఇది నేను చేసిన. అందరికీ నమస్కారం. పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల విషయంలో ఎంఆర్ఓ గారు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. మాకు 55వ సర్వే నెంబర్లో ఇచ్చినటువంటి 6 ఎకరాల భూమి విషయంలో ఎంఆర్ఓ గారికి పదే విన్నవించినా కానీ వారు ఎందుకు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ విషయంపై ఎంఆర్ఓ గారిని పదే కలిసినా కానీ వాళ్ళు వివరణ ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా వీరు మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తలేరని వీరి మీదుగా మేము ఆర్డీఓ గారికి కానీ ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది. వారికి చెప్పినాక వారు సర్వే చేస్తామని వచ్చారు, కానీ సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా దీన్ని ఈ 6 ఎకరాల భూమి మొత్తం నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. కావున మూకుమ్మడిగా అందరూ ఈ విషయంపై స్పందించి ఈ 6 ఎకరాల భూమి పరిరక్షించాలి, ఇది గ్రామాభివృద్ధికి ఉపయోగించాలని యువత తరఫున కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు ఈ విషయంపై రికార్డుల పేరుతోటి కాలయాపన చేసి మాకే సమస్యలు సృష్టించి ఇది పూర్తి కాకుండా అడ్డుపడుతున్నారు. వారు ఇప్పటికైనా మంచితనంగా ఈ సర్వే చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.